నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 డిజిటల్ డిబేట్. నేను మణిశ్రీ. పవన్ కళ్యాణ్ గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి శ్వాసకు సంబంధించిన ముక్కుకు సంబంధించి ఒక చిన్న ఆపరేషన్ అయితే జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి చిరంజీవి గారు కూడా స్వయంగా వచ్చి చెప్పారు, ఆపరేషన్ చిన్నదే అయినప్పటికీ సక్సెస్ అయింది, హెల్త్కి సంబంధించి ఎవరు కూడా వరీ అవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆయన సతీమణి అన్న లెజోనోవా గారు కూడా దీనికి సంబంధించి క్లియర్గా చెప్పారు. ఎవరు ఆందోళన చెందొద్దు అంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే డాక్టర్లు చెప్పింది ఏమిటంటే ఒక 10 days అయితే ఆయన ఖచ్చితంగా రెస్ట్ అయితే తీసుకోవాలి అని చెప్పారు. అయితే ఆయన ఎక్కడున్నా సరే ఆ మాట వినరు కాబట్టి ఆల్రెడీ ఎప్పుడైతే 24 hours అయిందో ఆ 24 hours అవ్వక ముందే టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏం జరుగుతోంది, ఏంటి పాలిటిక్స్కి సంబంధించి ఏం జరుగుతోంది అనే దాని మీద టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు అనే మాట కూడా వినపడింది. అయితే ఇదే అంశం మీద ఒక పక్క ఆయన్ని దేవుడులా భావిస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఉంటే, అయ్యో మా మాట చెప్పాలో లేదో నాకు తెలియదు కానీ ఒక మనిషి యొక్క అంతాన్ని కోరుకునే స్థాయికి వెళ్ళిపోయారు ఇంకొంతమంది. అసలు మానవత్వం ఉన్న ఎవరైనా సరే శత్రువు నాశనాన్ని కూడా కోరుకోని ప్రస్తుత రోజుల్లో ఈ విధంగా గతంలో కూడా చూసుకుంటే ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద నిపుణులు కూడా శత్రువు యొక్క నాశనం అయితే కోరుకోరు. అలాంటిది చిన్న సర్జరీకే రకరకాలుగా బ్యాడ్గా కామెంట్స్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. కాబట్టి అసలు దీని మీద డిస్కస్ చేద్దాం. ఎందుకు చిన్న ఒక ఆరోగ్య సమస్యని ఈ విధంగా హైలైట్ చేయాల్సినంత అవసరం ఏముంది అనే దాని మీద డిస్కస్ చేద్దాం. ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు బేతంచెర్ల శ్రీనివాస నాయుడు, జనసేన నాయకులు. సార్ నమస్తే. సార్, పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ అయింది. ఇది చిన్నదా పెద్దదా అనే ఇష్యూ కూడా మనం పక్కన పెడితే, ఆయన్ని భగవంతుడిలా కొలిచే వాళ్ళు కొంతమంది ఉంటే, ఆయన ఏదన్నా అవ్వాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు ఈ సర్జరీ అంశాన్ని ఎందుకు అంత హైలైట్ చేస్తున్నారు? మీ జనసేనకు సంబంధించిన వాళ్ళు కూడా చిన్న సర్జరీ అన్నారు, మరి మీరు ఎందుకు చిన్న సర్జరీని అంత హైలైట్ చేస్తున్నారు? ఇక్కడ మనం జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఒక తల్లికి కొడుకుకి చిన్న జలుబు చేసినా చాలా ఆధారపడింది, ఆధారపడాలి. అది చిన్న జలుబే, దానివల్ల పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అది అందుకే మన అభిమానులు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టుకున్న అభిమానం వల్ల వాళ్ళు తయారు తప్ప ఇట్స్ నాట్ బిగ్ ఆపరేషన్. రెక్కడది సహజంగా ఎప్పుడైనా మనం దగ్గరున్నప్పుడు మనకు తెలుసు దాని యొక్క సివియారిటీ, దూరంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి తెలియజేయడం కోసం అని చెప్పి మన చిరంజీవి గారు కానీ ఎవరైనా ట్వీట్ చేశారు తప్ప అదేదో పెద్ద ఆపరేషన్ అనో లేకపోతే అదేదో డేంజర్ అని చెప్పి కాదు. అంటే దూరంగా ఉన్న అభిమానులు కూడా ఆధారపడుతుంటారు, బాగా ఇది అవుతుంటారు, ఏముందో ఏందని. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత కరెక్ట్గా చెప్తున్నా లేదో వాళ్ళకు ఉంటుంది టెన్షన్. ఇప్పుడు ఇక్కడ ఎదురుగా ఇప్పుడు మీరు ఉన్నారు, మీకేం జరిగింది నాకు తెలుస్తాండి, కానీ దూరంగా ఉన్న వాళ్ళు తెలియదు కదా. దాన్ని చెప్పాల్సిన బాధ్యత నాది, ఎందుకంటే నేను దగ్గరలో ఉన్నా కాబట్టి. ఆ కోణంలో చిరంజీవి గారు ట్వీట్ చేశారు తప్ప అది పెద్ద ఆపరేషన్ లేకపోతే అది ఇదని కాదండి, అది చిన్న ఆపరేషన్ అండి. ఇప్పుడు సహజంగా ఎవరికైనా ఏమైందంటే అండి, ముక్కులో ఈ ఇది పెరుగుతుంది, ఫ్యాట్ ఎక్స్ట్రా. ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు సారు రాజకీయ నాయకులు బయట తిరుగుతుంటారు, బయట తిరిగినప్పుడు డస్ట్ వెళ్ళినప్పుడు అది ఇన్ఫెక్షన్ వచ్చి ఫీవర్ వస్తుంటుంది. అదేంటంటే ఇప్పుడు సార్ మా సహజంగా ఏంటంటే ఈ గిరిజన ప్రాంతాల్లో తిరుగుతారు ఎక్కువ. సార్ ఏదో కారులోనే ఏసీలోనే లేదా ఆఫీసులో కూర్చునే వ్యక్తి కాదు ఆయన, జనంలోకి చచ్చిపోయే వ్యక్తి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ డస్ట్ తగలటం, ప్రతిసారి ఫీవర్ రావటం, అది ఎందుకు అంటే ఇది సమస్య కూడా ఇప్పుడు సమస్య కాదు, చిన్నప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉంది. ఇంకోటి ఏంటంటే దాన్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు, అదే పెద్ద ప్రమాదకరమైన ప్రాబ్లం కాదు. అక్కడ తెచ్చుకోవటం ఎందుకు, అక్కడ తెచ్చుకోవడం ఎందుకు. ఇంకోటి ఏంటంటే జనం ఇప్పుడు సారు యాజ్ హీరోగా ఉన్నారనుకోండి, దుమ్ములోకి డస్ట్లోకి రారు కాబట్టి ఏ ప్రాబ్లం రాదు. ఏసీలో ఉంటారు, కార్వాన్లు ఉంటారు, లేకపోతే స్టూడియోలు ఉంటారు కాబట్టి ఆయన ఆ ఎఫెక్ట్ ఉండదు. కానీ జనంలో తిరగాలి, జనంలో వెళ్తుంటారు కాబట్టి అది ప్రతిసారి డస్ట్ తగిలిన ప్రతిసారి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఇన్ఫెక్షన్ ప్రతిసారి ఫీవర్ వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే ఈ ప్రజా కార్యక్రమాలు కానీ ప్రజా జీవితానికి కానీ ఆటంకం కలుగుతుందని ఇలాంటి జరగకూడదని చెప్పి ఆయన సరే ముందు జాగ్రత్త కోసం చేయించుకుందే తప్ప ఇట్స్ నాట్ ఎ బిగ్ ఆపరేషన్. దీని గురించి ఎవ్వరూ భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కాకపోతే అభిమానం, మా అభిమానాన్ని మేము ఎట్లా చూపించుకుంటామంటే ఏదో దేవుడి దగ్గరికి వెళ్ళి తొందరగా కోరుకోవాలని. ఇప్పుడు ఇందాక దాంట్లో కూడా నేను భగవంతుని కోరుకున్నాను అంటే అర్థమైంది ఏదో సీరియస్ అని కాదండి, మా యొక్క అభిమానాన్ని చూపించుకోవడానికి అదొక పద్ధతి. సరే, అభిమానం అనేసరికి చాలా మంది హీరోస్ ఉన్నారు, అదేం లేదండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క రకంగా చూపిస్తారు. ఇప్పుడు ఆయన పుట్టినరోజు అని కాదు, ఎవరు పుట్టినరోజులు వచ్చినా సరే బేసిక్గా మీరు అన్నట్టు ఇందాక కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు, రక్తదానాలు, లేకపోతే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, ఇట్లా రకరకాలుగా చేస్తారు. కానీ చిన్న సర్జరీ అని చెప్తున్నా కూడా గుళ్ళకి వెళ్ళి ఒక సొంత మనిషిలాగా ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున నిజంగా చూసిన వాళ్ళందరూ కూడా ఏంటి ఆ పూజలు ఏంటి, ఆ పునస్కారాలు
ఏంటి, ఆ మొక్కుబడులు ఏంటి, నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తున్నట్టుగా కూడా చాలా మంది చెప్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటండి, ఇప్పుడు యుగానికి ఒక్కడనే ఒక డైలాగ్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మళ్ళీ రారు, మళ్ళీ ఇంకో యుగం పట్టింది. ఇంకో 1000 ఏళ్ళ దాకా ఇలాంటి వ్యక్తి రాడు. ఆయన యొక్క ఇంపార్టెన్సీ, ఆయన యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి మేము చిన్నదాన్ని ఏదంటారు కదా, చిన్న పామైనా పెద్ద రాయితో కొట్టాలని. ఇష్యూ చిన్నదే కానీ మా యొక్క అభిమానం అనేది కొండంత. ఆ కొండంత అభిమానంతో ఇక మేము చేసేది. ఈ మాట అన్నారు కాబట్టి చెప్తున్నా, నిన్న కామెంట్స్లో కూడా ఒకళ్ళు అన్న నీ కంటిలో నలుసు మా గుండెల్లో గుణపం అన్నట్టుగా కూడా కామెంట్స్ చేశారు. కరెక్టే చెప్తున్నాగా, యుగానికి ఒక్కడు. ఇలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషిదండి. కాకపోతే ప్రతిపక్షాలు వాళ్ళకి తెలుసు ఆయన గొప్పతనం, కానీ వాళ్ళు ఉన్న ప్లేస్ని బట్టి వాళ్ళు మాట్లాడాలి తప్ప మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గొప్పతనం తెలుసు. ఆయన తన మన ఉండదు, అందరికీ గౌరవిస్తాడు, అందరినీ ఒకే రకంగా చూస్తాడు. వైఎస్ఆర్సీపీ అయినా తెలుగుదేశం అయినా ఇంకేదైనా ఎవరు వచ్చి అడిగినా ఈ విల్ డూ యాజ్ మాకు ఎలా చేస్తాడో అలానే వాళ్ళకు కూడా అవకాశం ఇస్తాడు. ఓకే, వాళ్ళు గుర్తించట్లు అంతే. కానీ ఇలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గుర్తించట్లేదన్నారు, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించారుగా. ఎప్పుడు గుర్తించారో లేదో అని పక్కన పెడితే నిన్న మాత్రం గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఖచ్చితంగా మంచిగా ఆరోగ్యంగా కోలుకొని రావాలి అన్నట్టు, బయటకు రావాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకున్నారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? మీరేమో ఎవరు గుర్తించట్లేదు అన్నారు, మరి ఆయన గుర్తించారుగా. ఒకటండి, ఆయనకి అంటే ఈ మధ్య కాలంలో ఆయనకి సలాలు ఎవరు ఇస్తున్నారో తెలియదు, కానీ మంచి సలహాలు ఇస్తున్నారా, సలహాలు ఇస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం మంచి సలహా ఇచ్చారు. ఎందుకని? పవన్ కళ్యాణ్ మంచి చేసుకునే దారిలో ఏమన్నా వచ్చారంటారా? రియల్గా నిజమైన నాయకుడు సమవుజ్జిని కోరుకుంటాడండి. సమవుజ్జి ఉండాలి. ఇప్పుడు నేను నాయకుడు అనుకోండి, నాకుండే ప్రతిపక్షం కూడా అదే ఈ తరహాలో అంతే కాంపిటేటివ్గా ఉంటే ప్రజాసేవ చేయటం ఈజీ ఉంటుంది. ఇక్కడ ఆయన చెప్పడానికి విధానం అనేది అది వేరే రకంగా ఉంటుంది. అది మనం ఇక్కడ ప్రస్తావించడం బాగుండదు. దాని వెనక దురాలోచన ఉంటుందండి. దూరాలోచన ఉండదు, దురాలోచన ఉంటుంది. దురాలోచన అంటే విజన్, దూరాలోచన అంటే ఒకటేమో చెడ్డగా ఆలోచిస్తారు, ఒకళ్ళేమో దూరంగా ఆలోచిస్తారు. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటది ఏంటి? ఒకటి మాత్రం నిజమండి, ఆయన మా నాయకుడిని కోరుకున్నాడు కాబట్టి మా జనసేన పార్టీ తరఫున మేము ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటాం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు ఇందాక అన్నారు చీమకు కూడా అపకారం తలపెట్టరు, శత్రువు గురించి కూడా ఈవెన్ కళలో కూడా అనుకోరు అన్నట్టుగా. మరి అలాంటి టైంలో ఇప్పుడు కామెంట్స్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారే ఆయన కోలుకోవాలని కోరుకున్నప్పుడు ఈ కామెంట్స్ చేసే వాళ్ళందరి సంగతి ఏంటి? ఒక రకంగా మనిషి ఎలాంటి కామెంట్స్ అంటే ఇప్పుడు మనం చెప్పలేనటువంటి కామెంట్స్. నిజంగా ఒక శత్రువు గురించి కూడా అలాంటి కామెంట్స్ పెట్టరు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి అధ్యక్షుల వారే అలా పెడితే మరి మిగతా వాళ్ళు ఈ విధంగా నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం వెనక ఏమనుకోవచ్చు? అది ఎగ్జిస్టెన్సీ ప్రాబ్లం అండి. ప్రతి వాళ్ళు ఏంటంటే అండి, మీడియాలో సోషల్ మీడియాలో మనం సింపుల్గా ఎవరు నేను తిట్టకుండా మామూలుగా ఇచ్చామనుకోండి ఎవరు చూడరు. అదే 4 తిట్టారనుకోండి ఓపెన్ చేసి చూస్తారు. అంటే మీరు ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా అదే మిమ్మల్ని చూడాలని తిట్టే కార్యక్రమాలు ఏమైనా పెడుతున్నారు? లేదండి, మీరు ఎప్పుడైనా మా పార్టీ కార్యకర్తలు ఎప్పుడైనా చేసి చూడండి, వాళ్ళు ఏదన్నా ఎవరినన్నా ఒకవేళ ఆవేశంలో అన్నారంటే మా నాయకుడిని మా దేవుణ్ణి ఎవరినేమనంటే మేము సహించం అనే మాటలే తప్ప మా అంతటా మేము ఎవరి జోలికి వెళ్ళమండి. మేము ప్రజా జీవితంలో ప్రజల సేవ చేద్దామని ఆలోచిస్తాం తప్ప ఒకరిని తిట్టేంత టైం మాకు లేదు, ఒకరిని విమర్శించేంత టైం మాకు లేదు. ఓకే, ఇప్పుడు లక్షలాది మంది ఉండగా జనసేనకు సంబంధించి మొన్న ఒక 50 మెంబర్స్ని అధికార ప్రతినిధుల కింద సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. ఏ విధంగా తిట్టడానికి ఇచ్చారా లేకపోతే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడారు? అదేనండి, అక్కడ మీరు అదే తెలుసుకోవాలి. జనసేన పార్టీలో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళని తిట్టొద్దంటారు, ఆడవాళ్ళని గౌరవించండి. అవతల వాళ్ళు తిట్టినా సరే లేడీస్ని గౌరవించి మాట్లాడాల్సిన బాధ్యత మంది. ఎక్కడ ఎవరిని తిట్టడం కానీ విమర్శలు చేయటం కానీ చేయొద్దని ఇచ్చిన ట్రైనింగే తప్ప తిట్టమని కాదు. మా దగ్గర అసలు అలాంటి భావజాలం కానీ అలాంటి ఆలోచన కానీ ఆ కాంపౌండ్లోకి రాదు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏంటంటే మన నాయకుడిని ఏదో అన్నారని ఆవేశంలో వాళ్ళు అంటాం తప్ప వాళ్ళకి శత్రుత్వం ఉండదు, లేకపోతే వాళ్ళకి ఏదో తిట్టాలని ఉండదండి. ఆయన అన్నాడు బాధని వెళ్ళగక్కడానికి మాట్లాడే మాటలే తప్ప ఇట్స్ నాట్ బ్యాడ్ ఇంటెన్షన్. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చిన్న సర్జరీ అన్నారు. ఆ చిన్న సర్జరీ ఎంత దుమారం లేపిందో మీకు మీ నోటీస్కి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్తాను దాని గురించి.
ఇప్పుడు సర్జరీ అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు మీరు కోలుకోవాలి అని. దీనికి కౌంటర్గా కొంతమంది ఏం చేశారు అంటే, ఎవరు ఏంటనేది అందరికీ తెలిసిందే, కౌంటర్గా ఏం చేశారంటే వాళ్ళ మదర్ బర్త్డే దానికైతే జగన్మోహన్ రెడ్డి గారు విష్ చేయలా, కానీ పవన్ కళ్యాణ్ గారికి చేశారు. ఈలోపు ఇంకొక టాపిక్ ఎలా డైవర్ట్ అయిందంటే, విజయమ్మ గారి బర్త్డేకి నారా లోకేష్ గారు చేశారు హ్యాపీ బర్త్డే అమ్మ అన్నట్టుగా. ఈలోపు ఇది ఎక్కడికి వెళ్ళింది అంటే లక్ష్మీ పార్వతి గారి దగ్గరికి వెళ్ళింది. ఎలాగా, నేను నానమ్మను అవుతాను కనీసం నాకు విషయం లేదు నారా లోకేష్, విజయమ్మ గుర్తుకొచ్చిందా అని లక్ష్మీ పార్వతి. ఇది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిది చిన్న సర్జరీ, తవ్వుకుంటూ అలాగా లక్ష్మీ పార్వతి దాకా వెళ్ళింది. ఎట్లా చూడొచ్చు దీన్ని? అంటే ఒక్కటండి, ఇక్కడ మన జగన్ గారు సార్కి మా లీడర్కి చెప్పడం అనేది నిజంగా మంచి పరిణామం, మంచి మార్పు. దానికి వారికి ధన్యవాదాలు ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇంకోటి లక్ష్మీ పార్వతి గారు అంటే అది పర్సనల్, ఇక అది లక్ష్మీ పార్వతి గారు ఏంటంటే అది పర్సనల్ మ్యాటర్, అది మనం మాట్లాడలేము. అంటే పర్సనల్ అని కాదు, నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు ఇందాక దురాలోచన అని ఎలా డిఫరెన్స్ చేశారో, సేమ్ ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా ఇప్పుడు వాళ్ళ మదర్కి చేశారు అంటే నానమ్మకి చేయలేదంటే ఎవరైనా ఇలా అనుకుంటారు కదా. దీన్ని అంటే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజీ ఉపయోగించారో సేమ్ నారా లోకేష్ గారు కూడా అదే విధంగా, అంటే నీ బిడ్డ చేయలేదమ్మా పర్వాలేదు నువ్వు బాధపడకు, నీ బిడ్డలా నేనున్నా అని చెప్పి మళ్ళీ ఇది ఒక మీరు దురాలోచన అన్నారు, ఇక్కడ వాళ్ళు కూడా వాడారని చెప్పొచ్చా? అంటే దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అనే కదండి, అదే అమ్మమ్మ నానమ్మ అని అంటారు కదా, అది నాట్ యాక్సెప్టింగ్ యాజ్ అది అంతగా నేను చెప్పలేము. అంటే అట్లా అని కాదు, ఇప్పుడు దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి, ఎందుకంటే చిన్న సర్జరీ అది ఎంత పెద్ద దుమారానికి తెరలేపింది అనే దాని అది ఓకేలేండి. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు మన లోకేష్ గారు విజయమ్మ గారికి చెప్పారంటే అది ఇట్స్ నాట్, ఇది తప్పేం లేదు దాంట్లో. జగన్ గారు చెప్పబోటం అనేది ఆయన పర్సనల్ విషయం, వాళ్ళకి మధ్యన ఏదో ప్రాబ్లం నడుస్తున్నాయి కాబట్టి దాంట్లో చెప్పు ఉండకపోవచ్చు, లేకపోతే అసలు ఆయనకి చెప్పే ఆలోచన వైఎస్ఆర్సీపీ వాళ్ళది పక్కన పెట్టేయండి. మీరు అన్నట్టుగా ఇప్పుడు నారా లోకేష్ గారిది ఎలా చూసుకోవచ్చు? నారా లోకేష్ చెప్పే కదండి, ఈజ్ నాట్ లాజిక్ అనే చూసుకోవచ్చు. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యాజ్ ఏ గ్రాండ్ మదర్, సింపుల్. ఓకే, లక్ష్మీ పార్వతి గారిది కూడా ఓకే, మీరు అన్నట్టు అది కూడా వదిలేద్దాం, నానమ్మ అమ్మమ్మ అన్నది కూడా పక్కన పెట్టేద్దాం. రిలేషన్ ఏదైనా కనీసం నేను అవుతాను కదా, రిలేటివ్ అవుతాను కదా, నాకు విష్ చేయలేదు పక్కన ఆవిడకి ఏదో చేశాడని అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి సంబంధించి ఏ విధంగా ఏదైనా ఆలోచన చేశారో సేమ్ నారా లోకేష్ గారు కూడా సేమ్ స్ట్రాటజీ ఇక్కడ ఉపయోగించారు అనుకోవచ్చా? అట్ట కాదండి, ఇప్పుడు మనం విజయమ్మ గారిని జగన్ గారి తల్లి గారే కాదండి, ఆమె ఒక మహానాయకుడికి భార్య. ఒక మహానాయకుడు భారీగా ఆయన గ్రీటింగ్ చెప్పారు అని అనుకోవచ్చు కదా. జగన్ గారి మదర్ అని ఎందుకంటారు మీరు? రాజశేఖర్ గారు ఓ మహానాయకుడు. ఇప్పుడు ఈయన జగన్ గారి గురించి తెలిసిందే మనకి, ఇప్పుడున్న ఆయన పరిస్థితి ఏందో. ఒక మహానాయకుడికి భారీగా 5 ఏళ్ళు ఉన్నాయి. ఆ మహానాయుడు భారీగా సారు గ్రీట్ చేసి ఉండొచ్చు. అలా ఎందుకు అనుకో, మనం పాజిటివ్గా ఆలోచించవచ్చు, నెగిటివ్ ఎందుకు? ఓకే, అంటే మీరు ఏ విధంగా ఆలోచిస్తారు? ప్రతిదాని పాజిటివ్గా ఎలా ఆలోచిస్తారో సేమ్ ఇలా మీలాగా అందరూ ఆలోచించాలని ఉండాలి కదా. మా పవన్ కళ్యాణ్ మా ఒకటే నేర్పారండి, పాజిటివ్, గో పాజిటివ్, నెగిటివ్ అసలు ఆలోచించదు అంటారు. అది ఆయన విధానంలో నడుస్తున్నాం మేము, ఆయన బాటలో నడుస్తున్నాం, ఆయన నడిచిన అడుగుదాడలో నడుస్తున్నాం. థింక్ పాజిటివ్, ఆల్వేస్ బీ పాజిటివ్. ఓకే, ఇప్పుడు 10 రోజులు డాక్టర్స్ అయితే సర్జరీకి సంబంధించి రెస్ట్ తీసుకోవాలి అని అంటున్నారు. ఈయనైతే 10 రోజులు కాదు కదా, కనీసం ఏదో అంటారు కదా, కనీసం 24 గంటల గడవక ముందే టెలికాన్ఫరెన్స్లు నిర్వహించేసి మళ్ళీ హెల్త్కి సంబంధించి ఇష్యూ ఏమైనా పెద్ద చేసుకుంటారా ఏంటనే ఆందోళన కూడా ఇప్పుడు జన సైనికులు, అది కూడా నిన్నటిదాకా అన్నా నువ్వు రావాలి, నువ్వు మాకు కావాలి అన్నట్టుగా రకరకాల కామెంట్స్ కూడా నిజంగా గూస్ బంప్స్ వచ్చేలాగే ఉన్నాయి. ఎందుకంటే రక్త సంబంధం ఉంటే తప్ప అటువంటి కామెంట్స్ మనం ఎక్కువ చూడము. ఎక్కువ ఎంత అభిమానం ఉన్నా సరే నువ్వు లేకపోతే మేము లేము, అసలు నువ్వు లేకపోతే మా ప్రాణమే అసలు అటువంటి అంటే ఒక రకంగా వీళ్ళు విమర్శించే వాళ్ళు ఎంత ఘాటుగా విమర్శించారో, ఈవెన్ ఆయన ఇష్టపడే వాళ్ళు కూడా అంతకన్నా ఎక్కువగా డబుల్ రేంజ్లో అయితే వాళ్ళు ఇష్టపడటం, వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్రెస్ చేయడం కూడా చూసాం. మరి ఇటువంటి సందర్భంలో కొంతమంది పూజలు, వ్రతాలు, యజ్ఞాలు కూడా చేయడం మొదలుపెట్టారు. అయితే ఇది అభిమానం కిందే చూడాలా, లేకపోతే లేదు ఒక వ్యక్తి రాజకీయాల్లోకి పనిచేయటానికి వచ్చాడు, అటువంటి వ్యక్తిని మనం మిస్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో ఈవెన్ కార్యకర్తలనే కాదు, ఈవెన్ మొన్న కూడా మనం చూసాం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికీ కూడా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా వెలుగులు లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి కుటుంబాలకు వెలుగులు నింపారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి వాళ్ళైతే పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటారు. వాళ్ళు కూడా గెట్ వెల్ సూన్ అన్నట్టుగా త్వరగా కోలుకోవాలి
సార్ మీరు అన్నట్టుగా కూడా కొంత గిరిజన ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు మనం చూస్తున్నాం. దీన్నంతా ఓవరాల్గా చూసుకుంటే రాజకీయంగా ఆయన పనిచేశాడు, లేకపోతే దాన్ని రాజకీయాన్ని అడ్డు పెట్టుకుని పదవిని అడ్డు పెట్టుకుని ప్రజాసేవ చేశాడు అని ఇదంతా చేస్తున్నారా, లేదు ఒక ఫ్యాన్ బేస్డ్ కింద పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి అందుకే ఇలా చేస్తున్నారా అనే దాని మీద ఎట్లా చూసుకోవచ్చు? పవన్ కళ్యాణ్ గారు అధికారులు లేనప్పుడు కూడా అందరికి సేవ చేశాడండి. సొంత డబ్బులతో బోర్లు వేయించాడు, సొంత డబ్బులతో అక్కడ ఉద్యానంలో ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ చేయించాడు, సొంత డబ్బులతో రోడ్లు వేయించాడు. ఆయనకి అధికారం అనేది ఒక అధికారానికి ఈయన అలంకారం తప్ప అధికారం ఈయన అలంకారం కాదండి. ఆ సీట్లో ఆయన ఉండటం వల్ల ఆ యొక్క పదవికి ఒక మంచి ఇది వస్తుంది తప్ప ఆ పదవి వల్ల ఈయనకేం గొప్పతనం ఏం రాదు. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారు. ఇంకోటి అభిమానం అంటారా, అభిమానానికి అసలు పవన్ కళ్యాణ్ గారికి చూపించే అభిమానానికి మాకు హద్దులనే ఉండవు. అది స్కై ద లిమిట్. అందువల్ల వీ కాంట్ కౌంట్ దిస్ థింగ్. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉంటే ఒక్క నిమిషం కూడా కూర్చోరండి. ఇప్పుడు డాక్టర్లు 10 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. 10 రోజులు రెస్ట్ ఎందుకు తీసుకోమన్నారంటే మళ్ళీ గబక్కన బయటికి వెళ్తే డస్ట్ ఏమైనా తగిలితే మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే మళ్ళీ ఎందుకు అనవసరంగా మాట్లాడుతూ ఉంటాం, దానికి సంబంధించి నర్వ్స్ అన్ని కదులుతాయి. ప్లస్ మీ యాజ్ ఎ డాక్టర్గా దే డ్యూటీ టు 10 minutes. కానీ ఆయన కాస్త బాగున్నా సరే వెంటనే జనంలోకి వచ్చేస్తారు. అది ఆయన నైజం. ఇప్పుడు నేను ప్రజాసేవ చేయడానికి వచ్చాను, రెస్ట్ తీసుకోవడం కాదు, ఇక్కడికి ప్రజాసేవ చేయడానికి వచ్చా. ఐఎమ్ వెల్, ఐఎమ్ హ్యాపీ నౌ అని చెప్పి వచ్చేసారు. అది ఆయన నైజం. రెస్ట్ తీసుకోమని చెప్పడం డాక్టర్ల నైజం. యాజ్ అభిమానిగా తొందర కోలుకోవాలంటూ మా నైజం. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తే దేశం పురోగతి చెందుతుంది, ముందుకెళ్తుంది. ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే స్వయంగా కాల్ చేసి, సార్ మీకున్న ధైర్యం, మీరు ధైర్యవంతులు, మీరు ఏదైనా తట్టుకునే గుండె ధైర్యం మీకుంది, సో మీరు చాలా త్వరగా కోలుకుంటారు అని ఆయనే స్వయంగా కాల్ చేశారు అన్నట్టుగా తెలుస్తోంది, పరామర్శించారు అన్నట్టుగా తెలుస్తోంది. మరి అక్కడి నుంచి మొదలుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఇక కేంద్ర మంత్రులు కొంతమంది, అట్లాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే రాష్ట్ర మంత్రులు, ఈవెన్ ఫ్యాన్స్, ఆ తర్వాత ఎవరి కష్టాన్ని అయితే ఆయన గుర్తించారో వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని కోరుకుంటూ వచ్చారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ అంటే కేవలం చాలా ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడగడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎంతసేపు ఏం చెప్తారంటే కేవలం ఫ్యాన్స్ మాత్రమే ఇదే అవుతుంది. ఓన్లీ ఫ్యాన్స్ అయినా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి వస్తే ఓన్లీ ఫ్యాన్స్ ఒకటే కన్సిడర్ చేయడం వెనక ఏమనుకోవచ్చు? ఇక్కడ ఒకటండి, ఇప్పుడు మీరు ఎంత నొక్కి చెప్పినా మా నుంచి నెగిటివ్ రెస్పాన్స్ అనేది రాదు. అది దాని గురించి పాజిటివ్గానే విల్ టెల్. మోడీ గారికి పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఈ లైక్ వెరీ మచ్. అది చెప్తున్నా కదండి, ఒక మంచి వ్యక్తిని ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టం అంటే దానికి రీజన్ ఉంటాయి, రీజన్స్ ఎందుకు ఉంటాయి కదా. ఆయన మంచి వ్యక్తి, అతను దేశం కోసం పోరాడుతున్నాడు, ఆయన సొంత లాభం చూసుకోకుండా జనం గురించి ఆలోచిస్తున్నాడు, ప్రజల సమస్యలే తన సమస్యలుగా ముందుకెళ్తున్నాడు, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాడు, ఒకరిని తిట్టడం ముఖ్యం కాదు, ఒకరికి హెల్ప్ చేయటం ముఖ్యం అనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ప్రతి వాడికి ఇప్పుడు ఇది అంటారు ఆశ అనేది ప్రతి వాడికి ఉంటుంది, కానీ అర్హత ఒకళ్ళకే ఉంటుంది. ఆ అర్హత ఉన్న వ్యక్తి ఇప్పుడు నాకు బాగాలేకపోతే మోడీ గారు నాకు ఫోన్ చేసి అడగాలని ఉంటుంది నాకు, కానీ అర్హత ఉండదు. అదే అదే కొంతమంది ఏమంటున్నారు, విమర్శకులు అనొచ్చు, లేకపోతే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షం అనొచ్చు, ఏదైనా అనొచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే చిన్న సర్జరీ అంటున్నారు. మరి అదే చిన్న సర్జరీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నుంచి ఫోన్ వచ్చిందంటే గొప్ప విషయంగానే మనం అభివర్ణించుకోవచ్చు. మీరు అక్కడ ఆలోచించాలి అంటే అంత పెద్ద లీడర్ ఏం చేశాడంటే ఈయన గొప్పతనం గురించి ఆలోచించాలి తప్ప ఆ యొక్క ఆపరేషన్ గురించి ఆలోచించకూడదు. అంటే ఈయన ఎంత మహా మనిషి అని ఆలోచించండి. దట్ ఈస్ ద రీజన్ ఈ గివెన్ ట్రీట్. ఓకే, మీరు కామెంట్స్ మీ దృష్టికి వచ్చేలేదో నాకు తెలీదు, నా దృష్టికి వచ్చిన కామెంట్స్ చెప్తా. ఆయన గడ్డం కూడా అడ్డం వచ్చిందంట ఆ కామెంట్స్లో, చెప్తానండి. ఆ కామెంట్ ఏంటి అంటే అంత ఇదిగా ఏంటి, అంత అవసరం సర్జరీకి అంత సడన్గా వెళ్ళిన వ్యక్తి గడ్డం తీసుకొని మరీ వెళ్ళాడా? అంత అపాయకరం అంటే వాళ్ళు కామెంట్లు చేసిన విధానాన్ని మీకు నేను చెప్తాను, దాన్ని ఎట్లా చూడొచ్చు? ఒకటండి, ఇప్పుడు అంటే మీరు ఆపరేషన్ సిస్టమ్ మీకంటే తెలీదో అందరూ తెలుసు. సహజంగా ఎవరైనా ఎప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తీస్తారు కూడా, ఈయన తీసుకొని వెళ్ళక్కర్లా, అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వగానే వాళ్ళు తీస్తారు. ఎందుకంటే ఒక్క ఎంటిక ఇది పడ్డా దట్ ఈస్ ఇన్ఫెక్షన్ వస్తుంది, అందుకని వాళ్ళే తీస్తారు. ఈయనేం తీసుకొని వెళ్ళాల, అక్కడే హాస్పిటల్లో జాయిన్ అవ్వగానే వాళ్ళే తీసేస్తారు. లేకపోతే వాళ్ళ పర్సనల్ ఇప్పుడు ఎవరు ఉంటారు కదా వాళ్ళు తీస్తారు తప్ప ఈయన ఏదో హాస్పిటల్కి వెళ్తే గడ్డం చేసుకుని వెళ్దాం లేదా నీటికి వెళ్దాం అనేది ఉండదండి. అది చెప్తుండే
నెగిటివ్ కాచు ఆలోచించేవాడికి ప్రతిదీ నెగిటివ్ కనబడుతుందండి. అది అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మొన్న ఇంకా ఎక్కువ కనబడింది. పిఠాపురంలో కూడా మొన్న సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఆయన ఒక మాట అన్నారు. పిఠాపురంలో చీమ చిటుక్కు మొన్న ప్రపంచం అంతా వ్యాప్తి చెందుతుంది అన్నట్టుగా. ఇప్పుడు ఈ చిన్న సర్జరీ విషయానికి సంబంధించి కూడా కామెంట్స్ ప్రకారం చూస్తే నానా యాగి చేస్తున్నారా అంటే ఏం చెప్పచ్చు? అది మీరు ఒకటే దీంట్లో మీరు ఆలోచించాల్సింది, ఈయన ఒక్క చిన్న ఆపరేషన్ కోసం ఇంత హడావడి చేస్తున్నారంటే ఆయన యొక్క పాపులారిటీ ఎంత ఉందో ఆలోచించండి. అది అలా ఆలోచించాలి మీరు. ఇప్పుడు మీరు అన్నారు కర్ణాటకలో వెళ్ళాడు వస్తుందా, లేకపోతే తమిళనాడు వెళ్తాడు వస్తుందా, జనం వస్తారన్నారు. మరి ఈయన చిన్న ఆపరేషన్కే దేశం అంతా అలా అంత ఇదే అవుతుందంటే మరి ఆయన పాపులారిటీ ఎంత ఉందో ఆలోచించండి. దట్ వే యూ థింక్. సరే, ఇక ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆయన పాపులారిటీ పెరిగిందో విమర్శించేవాళ్ళు కూడా ఆటోమేటిక్గా వస్తారు. వాళ్ళ డ్యూటీ అదే కదండి. ఇప్పుడు వాడి పేటీఎం బ్యాచ్ అనేది అంటారు కదా, సంథింగ్ నాగైదు పేటీఎం బ్యాచ్. వాడి డ్యూటీ ఏంది? ఆయన రాగానే ఆయన ఏదనంటే ఇప్పుడు అంటే ఆయన అమ్మ అన్న అనుకోండి, వీళ్ళు ఎండ నీ అమ్మ అని రాయాలి, అనొచ్చలేదు. ఈయన అమ్మ బాగున్నావంటే వెంటనే వాళ్ళు ఇక అది రివర్స్ రాస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సరే, వాళ్ళని కూడా ఏమనలేదులేండి. అంటే యాజ్ ఏ ఆ పార్టీ కార్యకర్తలుగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వీ కెన్ అప్రిషియేట్ దెమ్. బట్ దేశానికి అది ఉపయోగపడుతుందా లేదని ఆలోచించాలి. అది ఆలోచించాలి. అది ఓకే. అయితే ఇంకొంతమంది భగవంతుడితో సమానంగా పూజిస్తున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక వ్యక్తిని అంత ఇప్పుడు అభిమానం ఎంతవరకు కొంతవరకే లిమిట్ అనేది, కానీ నీకేదన్నా అయితే అనే వర్డ్ ఎక్కువగా వాడుతున్నారు. అసలు మా పరిస్థితి ఏంటి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఇందాక ఒక డైలాగ్ వాడే, యుగానికి ఒక్కడని. ఇలాంటి వ్యక్తి నిజంగా అంటే మీకు కూడా తెలుసో లేదో, ఆ ఇండియా ప్రజలు అంటే ఆ ముందు ఆంధ్ర ప్రజలు తర్వాత తెలుసుకుంటారు. ఆయన నిజంగా ఒక యోగి అండి. ఇలాంటి వ్యక్తి మీకు దొరకడు. అది ఇలాంటి వ్యక్తిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. దేశానికి మేలు చేసేవాడు ఎవడైనా మనకి మంచి వ్యక్తే. పార్టీ పక్కన పడేయాలి. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా ఎవరినన్నా పార్టీ పరంగా ఎవరన్నా చేస్తారా? ఆయన జోలికి ఎవరిని వస్తే తప్ప ఆయన ఎవరి జోలికి వెళ్ళడు. ఒక్క దాఖలా చూపించండి. ఎవరిని ఊరకనే తిట్టింది కానీ, ఊరని విమర్శించింది కానీ, ఆయన సొంత వాళ్ళని విమర్శించిన వాళ్ళని కూడా క్షమించేశాడు. సర్లే తెలుసుకుంటారని. అలాంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడండి మనకి? అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరి మీద ఉంది. పర్టికులర్గా మా అభిమానుల మీద ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు విమర్శలు, వ్యక్తిగత విమర్శలు అని మీరు టాపిక్ చెప్పారు కాబట్టి చెప్తున్నా. అన్నా లెజోనోవా గారు టాపిక్ తీసుకుందాం. ఇప్పుడు ఆవిడ కూడా కొత్తగా ఇన్స్టాలో ఒక అకౌంట్ ఓపెన్ చేస్తే ఆవిడ తెలుగు నేర్చుకోవటం కానీ, లేకపోతే నెక్స్ట్ ఆవిడ సంప్రదాయబద్ధంగా ప్రతిదీ కూడా వంటలు చేస్తూ రాజస్థాన్కి సంబంధించి మొన్న ఒక వంటకు సంబంధించిన వీడియో రిలీజ్ చేస్తే దాని మీద కూడా మరీ దారుణం. అసలు అమ్మాయి ఒక రష్యన్ ఆవిడ మన సాంప్రదాయాలు పాటిస్తూ గర్వించదగ్గ విషయాన్ని దాన్ని హైలైట్ చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉండలేదా, ఏం పని పాట లేదా, ఇటువంటి కామెంట్స్ని ఆడవాళ్ళ మీద కూడా కనీసం ఇప్పటికీ కూడా ఎందుకు ఖండించలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? అదే చెప్పే కదా, ఇప్పుడు మన ట్రైనింగ్ అన్నారు సార్, మీరు ట్రైనింగ్లో మాకు నేర్పింది అదే. వాళ్ళు ఏదో పెట్టారని చెప్పి మనం తిడతా పెట్టడం, నేను వెళ్ళలేదు, జరిగింది అది. ఇప్పుడు వాళ్ళు ఏదో పెట్టారని మనం పెట్టడం అది వద్దు, తప్పు. ఇప్పుడు మనం వాళ్ళు తిట్టారు మనం తిడతా పోతే అది పెరుగుతూ తప్ప తగ్గదండి. వాళ్ళు తిట్టినా మనం కామ్గా ఉంటే తగ్గుతుంది. ఇప్పుడు నేను అనేది మీరు ఖండించడం కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పెడుతున్నారు, కనీసం వాళ్ళ పైన ఉండే వాళ్ళు ఇప్పటికీ కూడా వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళొద్దు, ఆడవాళ్ళకి సంబంధించింది మాట్లాడొద్దు అనేది కూడా వాళ్ళ టార్గెట్ ఏంటి? వాళ్ళ ఓటమికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్. ఎంతసేపు మీరు సబ్జెక్టు పరంగా క్వశ్చన్ చేయాలి కానీ అనేది ఇప్పటికీ కూడా ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అంటే అదే ఒక మన ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం. ఇప్పుడు మీరు మన పవన్ కళ్యాణ్ మిస్సెస్ గురించి చూడండి. సహజంగా లేడీస్ అనేవాళ్ళు సహజంగా గుండు చేయించుకోరు. కానీ మేడం గారు రష్యన్ అయి ఉండి తలనీలాలు సమర్పించారు తిరుపతిలో. మరి ఆమె యొక్క ఔన్నత్యానికి చేతులెత్తి మొక్కాలు తప్ప ఆయన విమర్శిస్తేటండి. దానికి కూడా విమర్శించారు కదా. అదే చెప్తుంది, వీళ్ళకి ఏదైనా సరే చెప్పాం కదా పేటీఎం బ్యాచ్ అని. అంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అది మంచా చెడా లేకపోతే ఎన్ని అనవసరం, ఒక ఇష్యూ బయటకు వస్తే దాన్ని విమర్శించాలి అంతే, దట్సాల్. అక్కడ జరిగిందంటే విమర్శించాలి అంతే, ఇక వేరే ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఆ దేవుడే రక్షించాలి. ఓకే. మరి ఇందాక నేను మిమ్మల్ని అడిగాను, ఒక 50 మందిని చేశారు ఇట్లా మాట్లాడడానికి. ఎలా అంటే తిరుపతి లడ్డూకు సంబంధించి మిగతా వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తుంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్గా వచ్చి కనీసం మీరు ఎందుకు ఖండించలేకపోయారు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి టైంలోనే 50 మందిని ఇట్లా అధికార ప్రతినిధుల కింద తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడైతే ఖచ్చితంగా సబ్జెక్ట్ కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంటుందంటారా? ఉంటుంది.
ఇప్పుడు సబ్జెక్టే ఉంటుంది, ప్లస్ ప్రతిదీ మన మానిటరింగ్ ఉంటుంది, పార్టీ యొక్క మానిటరింగ్. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పనిష్మెంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇట్స్ గోస్ యాజ్ పర్ పార్టీ. ఇప్పుడు మనకు రామ్ గారు కొత్తగా ప్రధాన కార్యదర్శికి వచ్చారు. అక్కడి నుంచి ఆయన కాస్త చేంజెస్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజా జీవితంలో ప్రజల సేవలో ఆయన నెంగునాడు. ఆయనకి కాస్త ప్లస్ ఎమ్మెల్సీ మన హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ అయ్యారు కాబట్టి ఆయన అక్కడ బిజీ. అందుకని రామ్ గారు వచ్చిన కాంచి అంటే అంటే డౌన్ లెవెల్ నుంచి చేంజెస్ చేస్తున్నారు. అవి చిన్నగా 1 by 1 ఇంప్లిమెంట్ చేస్తుంటారు. మీరు అన్నట్టు మొన్న మీటింగ్లో కూడా అదే ఈ కాస్త చేంజెస్ అనేది జరిగినాయి. ఇదివరకు లాగా ఎవరు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి లేదు. ప్రతిదీ మానిటరింగ్ చేస్తుంది. ఏదైనా చిన్న తప్పు జరిగినా వాళ్ళని ఓకే. చాలా సందర్భాల్లో కూడా ఇప్పుడు ఏ సమస్య వచ్చినా సరే నేను పవన్ కళ్యాణ్ ఒక్కడే అక్కడికి రావాలి, పవన్ కళ్యాణ్ ఒక్కడే అక్కడికి వెళ్ళి మాట్లాడాలి అంటే అవ్వదు అన్న ఉద్దేశంతోనే ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు సబ్జెక్ట్ పరంగా మాట్లాడేటప్పుడు నేను ఏమన్నా పని చేయకపోయినా నా పద్ధతులు ఏమన్నా బాగోపోయినా మీరు నన్ను క్వశ్చన్ చేయండి, అదేంటి ఆయన ఏమో అనుకుంటాడు లేకపోతే ఏదో అనుకుంటారనే ఆలోచన నన్ను క్వశ్చన్ చేయండి అని ఆయనే అన్నారు. కాబట్టి ఆయన తప్పులు ఆయన సరి చేసుకుంటూ ఉన్న నేపథ్యంలోనే ఈ 50 మందిని ఈ విధంగా అధికార ప్రతినిధులుగా నియమించారనుకోవచ్చా? ట్రైనింగ్ ఇప్పించడం ముఖ్యంగా. ట్రైనింగ్ అంటే ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు అధికార ప్రతినిధుల్ని మా పార్టీ యొక్క సిద్ధాంతాలను కానీ మేము చేసిన పనులు కానీ జనంలో తీసుకెళ్ళడానికే మెయిన్ మా యొక్క టార్గెట్. సారు తప్పులు చేశారు దాన్ని చెప్పడం అనేది కాదండి, అది దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మా యొక్క డ్యూటీ ఏంటంటే మా సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారు చేసే పనులు జనంలో తీసుకెళ్ళటం కానీ ప్రతిపక్షాల నుంచి వచ్చే ఒక విమర్శల్ని వాటిని ధైర్యంగా ఎదుర్కోవటం, ధీటుగా పాజిటివ్గా వాటిని ఎదుర్కోవటం అనేది మా యొక్క మెయిన్ ప్రధాన ఉద్దేశం. ఓకే. ఇప్పుడు ఈ సర్జరీకి సంబంధించి కూడా రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు కనీసం జనసేన పార్టీకి సంబంధించి ఎవరికో కూడా గట్టిగా ఖండించలేదు అనే మాట కూడా వినిపిస్తుంది. దీని మీద ఏం చెప్తారు? అదే ఇప్పుడు మన ట్రైనింగ్ జరిగిన తర్వాత వచ్చిన మార్పు అది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రతి మరి ఆయన్ని విమర్శిస్తున్నప్పుడు మీరు ఖండించుకోవాల్సిన బాధ్యత మీ పై. అది అక్కడేనండి. ఇప్పుడు మనం ఒకళ్ళు ఏదన్నాడు మనం ఇంకోటి అంటే అది పెంచుకొని పోతుంది తప్ప ఏముండదండి. ఇప్పుడు ఆ విమర్శలో ఎలాంటి నిజం లేదని అందరికీ తెలుసు. నిజం లేని దాని గురించి మనం విమర్శించలేదు, ఎందుకంటే టైం వేస్ట్ తప్ప. వాళ్ళని జాలిపడి అయ్యో పాపం ఇట్ అయిపోయారు ఏందని మనం జాలిపడి వదిలేయాలి తప్ప మనం దాన్ని మళ్ళీ కౌంటర్ ఇచ్చి దాన్ని పెద్ద చేయటం అనేది కరెక్ట్గా అనేది మా ఇది. ఓకే అండి. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఆ భగవంతుడి దయ వల్ల కోలుకోవాలని ఏ విధంగా అయితే కోలుకున్నారు, బట్ కాకపోతే 10 days రెస్ట్ తీసుకోవాలని, మెయిన్ కోలుకోవడం కూడా కాదు, ముందు ఆ 10 days రెస్ట్ తీసుకోవాలని ఏ విధంగా అందరూ కోరుకుంటున్నారో ప్రైమ్ 9 తరపున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూశారు కదా, ఇది ఈనాటి స్పెషల్ డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ ప్రైమ్ 9.